బజార్ జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రవితేజ గౌడ్. బాదేపల్లి పెద్దగుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ విష్ణుమూర్తి రంగనాయక స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్తగా నేను వివరిస్తున్నాను. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ డెవలప్మెంట్ లేదు. దాన్ని శ్రద్ధగా తీసుకొని నేను కష్టపడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిషన్ భగీరథి ఆలూరు అక్కడ శాంక్షన్ అయినప్పుడు కూడా సార్ లక్ష్మారెడ్డికి నేను ఒకటే మనవి చేసినాను, జడ్చర్ల పెద్దగుట్టపై మిషన్ భగీరథి వాటర్ ట్యాంక్ వస్తే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ మాకు దేవాలయానికి జరుగుతుంది మరియు పెద్దగుట్ట డెవలప్ అవుతుందని నేను లక్ష్మారెడ్డి సార్ చెప్పి ఆయనని 5-6 సార్లు ఆయనని వేడుకుంటే లక్ష్మారెడ్డి సార్ గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆర్డబ్ల్యూఎస్ పుల్లారెడ్డి సార్ ఉండే, అతనికి చెప్పి ఈ జడ్చర్ల పెద్దగుట్టపై రంగనాయక దేవాలయం ఉంది, ఎట్లైన్ చేసి అక్కడ మనం ట్యాంక్ నిర్మాణం చేస్తే జడ్చర్ల బాదేపల్లి గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు ఈ ఏరియా పెద్ద గ్రామ పంచాయతీ ఉంది, దాదాపు 1,00,000 జనాభా ఉంది. ఈ మిషన్ భగీరథి ట్యాంకు ఆ పెద్దగుట్టపై నిర్మాణం చేస్తే టెంపుల్ డెవలప్ అవుతుంది. రోడ్డు నిర్మాణం లేదు, మెట్ల మార్గమే ఉంది కాబట్టి టెంపుల్ డెవలప్ అవుతలేదనే ఆలోచనతో నేను మన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కలిసి దాన్ని ఒక ఆలోచన చేసి రూపకల్పన చేసి మేము లక్ష్మారెడ్డి ఆదేశాలతో ఈరోజు పెద్దగుట్టపై మిషన్ భగీరథి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు మాకు పెద్దగుట్టపైకి సీసీ రోడ్డు నిర్మాణం కూడా లక్ష్మారెడ్డి ఆదేశాలతోనే సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. టెంపుల్ డెవలపింగ్ ఆలోచన చేసి మన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, ఆలయ ధర్మకర్తగా నేను ఎంతో కృషి చేసి ఈరోజు మిషన్ భగీరథి ట్యాంక్ వేసి అక్కడ సీసీ రోడ్ వేసి టెంపుల్కు రోడ్డు వేసినాం. ఈరోజు టెంపుల్ డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోని ఈరోజు అక్కడ 1 ఎకరా లెవెలింగ్ చేసినాము. వాస్తు ప్రకారంగా గుండము ఈశాన్య మూలలు ఉండాలి, కానీ రంగనాయక స్వామి దేవాలయానికి ఆగ్నేయ మూలలు ఉంది. ఆగ్నేయంలో మంట ఉండాలి, అగ్ని ఉండాలి, కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, వాయువులో మెట్లు ఉన్నాయి, వాయువులో గుంత ఉంది, ఆగ్నేయంలో గుంత ఉంది. కాబట్టి టెంపుల్ డెవలపింగ్కి ఇబ్బందికరంగా ఉందని మన ఆగమన శాస్త్రవేత్తలు దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్ళందరూ చెప్పింది. కాబట్టి అది మూయాలి, ఇక్కడ ఇది మూస్తే టెంపుల్ డెవలపింగ్ అవుతుందనే ఆలోచనతో ఈరోజు మేము టెంపుల్ డెవలపింగ్కి 5 కోట్లతో నిర్మాణం చేపిస్తున్నాము. మేము టెంపుల్ డెవలపింగ్ కూడా ప్లాన్ చేసినాము, ఎస్టిమేట్ వేసినాము. 5 కోట్ల నిర్మాణంతో టెంపుల్ డెవలపింగ్కి 5 కోట్ల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆగస్టులో శంకుస్థాపన పెట్టినాం. శ్రావణవాసం ఈ నెల వచ్చే నెల ఆగస్టులో పెద్ద టెంపుల్కి నిర్మాణానికి శంకుస్థాపన పెట్టినాం. కాబట్టి ఆగ్నేయంలో గుండం ఉంది కాబట్టి మూసేసినాము, వాయువులో మెట్లు ఉన్నాయి కాబట్టి మూసేసినాము. ఆగమన శాస్త్ర ప్రకారంగా ఆగ్నేయంలో గుంత ఉండకూడదు, వాయువులో గుంత ఉండకూడదు. ఏ ఆలయ ధర్మకర్తను అడిగినా, ఏ ఆలయ మన బ్రాహ్మణ్స్ ఆగమన శాస్త్ర ప్రకారంగా ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. మేము దాని ప్రకారంగా మేము టెంపుల్ ఇక్కడ గుండం మూసేసినాము, అక్కడ మెట్లు మూసేసినాము. ఈశాన్య మూలంలో ఇప్పుడు కొత్తగా గుండం నిర్మాణం చేపడుతున్నాము. రాబోయే కాలంలో 5 కోట్ల రూపాయలతో రాతి కట్టడం, టెంపుల్ నిర్మాణం మొత్తం రాతి కట్టడంతో జరుగుతుంది. ఇది 2026 లోపల టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇవి ప్లానింగ్ అంతా చేసినాం. కాబట్టి కొందరు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి గుండం మూసినారు, అది మూసినారు, వాళ్ళకు ఆగమన శాస్త్రం తెలియదు, టెంపుల్ నియమ నిబంధనలు తెలియదు. కాబట్టి మీరు ఈ జడ్చర్ల ప్రజలందరూ గమనించి ఆలోచన చేసి ఆగ్నేయంలో గుండం ఉంటే మీరు అందరూ చెప్తే మళ్ళీ గుండం ఓపెన్ చేస్తారు, దానికి ఏం సమస్య లేదు. వాయువులో
గుంత ఉంటే గుంత పెట్టమంటే గుంత చేస్తాం. ఏ పెద్దలు ఇక్కడ బాదేపల్లికి సంబంధించిన ఏ పెద్దలు కూడా ఎవరు చెప్పలేదు. కానీ కొందరు వ్యక్తులు పని కట్టుకొని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రంగనాయక దేవాలయాన్ని అతిపెద్దగా ఒక యాదగిరి గుట్ట, ఒక మన్నెంకొండలాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము చేస్తున్నాము. దానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా